సిలువలో పలికిన మూడవ మాట. సిలువలో పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మన మధ్యలో సామెలు వివరిస్తారు. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవదాసులకు మరియు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. యోహాను సువార్త 19, 26, 27 వచనంలో అమ్మ, ఇదిగో నీ కుమారుడు, శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని అతనికి చెప్పాను. అది కొంచెం ఒక మాట శ్రద్ధగా వింటారని నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీ కొంచెం ఐ కాంటాక్ట్ నాకు ఇస్తే కొంచెం నేను కూడా చెప్పడానికి నాకు ఈజీగా ఉంటుంది. నేను చెప్తున్నప్పుడు మీరు తలల కింద వేసుకుంటే నేను ఎవరు చెప్పాలో అర్థం కాక నేను అటు ఇటు చూడాల్సి వస్తుంది. దయతో ఈ మాటను మీరు గ్రహించాలని. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని అతనికి చెప్పాను. ఎందుకు తన తల్లిని ఇంకొకరికి ఆయన అప్పగించాడు? ఎవరో చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా ఎవరన్నా? బాధ్యత ముఖ్య. ఇక్కడ నేను చెప్పవలసిన కాన్సెప్ట్ కూడా అదే. ఆ కుటుంబం పట్ల దేవునికి ఉన్న బాధ్యత. యేసుక్రీస్తుకు తన తల్లి పట్ల, తన అన్నదమ్ముల పట్ల ఉన్న బాధ్యత. దానివల్ల యోహానును ఎంచుకున్నాడు. యోహానును ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? 11 మంది శిష్యులు, 12 మంది, కానీ మన యూదా లేడు కాబట్టి 11 మంది శిష్యులలో ఒక్కరు మాత్రమే, యోహాను మాత్రమే సిలువ యొద్ద ధైర్యముగా నిలుచున్నాడు. మీరు ఒక మాట గమనించాలి. ఏదైనా సమస్య వస్తే కూడా, ఇప్పుడు సంఘంలో సమస్య వచ్చినా కానీ కొంతమంది భయపడి వెనుకకి వెళ్ళిపోతారు, ముందుకు రారు. కానీ యోహాను ఎట్లా వాడంటే ధైర్యముగా, నేను బ్రతికినా నేను చచ్చినా యేసు కొరకే. ఆయన అమితముగా ప్రేమించేవాడంట దేవుణ్ణి చాలా అమితముగా. అంటే నా ప్రాణాలను కూడా లెక్క చేయలేను. పేతురు కూడా నువ్వు ముమ్మార్లు అబద్ధం ఆడతావు అంటే, లేదయ్యా నేను అబద్ధం ఆడను అని చెప్పిన వాడు ముమ్మార్లు ఆయన అబద్ధం ఆడన్నాడు. కానీ యోహాను మాత్రము ఆయన దగ్గర ఉన్నాడు. ఆయనలో క్వాలిటీస్ చూసిండు. ఈయన నా కుటుంబాన్ని కాపాడేవాడు, ఈయన ధైర్యం కలిగి ఉన్నాడు, ఈయన మాత్రము నా కుటుంబాన్ని నడిపించేవాడు. కానీ యూదా ఆచార ప్రకారం మాత్రము పెద్ద కుమారుడు ఖచ్చితముగా తండ్రి తర్వాత కుటుంబాన్ని పోషించాలి, యూదుల ఆచార ప్రకారం. అయితే యేసుక్రీస్తు మాత్రము యూదుడే, యోహాను కాదు. కానీ ఆయన రక్తముచే కడగబడుతున్నాడు కాబట్టి ఆయన కూడా యూదుడే. ఒక రకంగా ఆయన కూడా యూదుడే. అయితే ఇక్కడ తిమోతిలకు రాసిన పత్రిక 5:8 ఒకసారి చదువుదాం. మొదటి తిమోతి. ఎవడైనను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, పోషింపకపోయిన ఎడల, అంటే నీ కుమారులు, నీ కుటుంబంలో ఉన్న కుమారుడు ఎవరైతే పెద్ద కుమారుడు ఉన్నాడో తను మీ కుటుంబాలను పోషించేవాడుగా ఉండాలంట. అసలు ఆయన పోషింపబడడానికి ఉండడానికి మార్గంలో ఉండాలి,
దేవుని మార్గంలో నడుస్తున్నాడో లేదో మీకు ఎట్లా తెలుస్తుంది? సామెతలు 22:6 ఒక మాట చదవండి. బాలుడు నడవవలసిన త్రోవలో వానికి నేర్పు. అంటే వాడు చిన్నగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంట? యేసుక్రీస్తును కూడా తల్లి అయిన మరియా ఆయన ఒక క్రమశిక్షణలో బాలుడు ఏ విధంగా అయితే నడవాలో ఆ రీతిలో తను నడిపించింది కాబట్టే కుమారుడు ఆమె ఆ కుటుంబాన్ని పట్ల తనకు ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. ఈ కాలంలో ప్రస్తుతం ఒకసారి మీరు ఆలోచించండి, 50-60 ఏజ్ వచ్చిన తర్వాత యవనస్తులకు పెళ్లి చేసి వారికి అన్ని సక్రమంగా చూసుకున్న తర్వాత వారి కుటుంబాలను వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి ఎంతో మందిని నేను నాకు తెలిసిన చుట్టుపక్కలనే వాళ్ళకు మోర్ దెన్ ఒక 100 కోట్లు ఉంటాయి. 100 కోట్లు ఉంటుంది, తల్లిని చూసుకోలేడు. భార్య మాట విని తల్లిని చూసుకోక అనాథాశ్రమంలో విడిచిన వితిన్ 2 monthsకే తల్లి చనిపోయిన తర్వాత తల్లికి పాలరాతితోటి సమాధి కట్టించు. ఉన్నప్పుడు చూసుకోలేదు. ఎందుకు? బాలుడు నడవవలసిన త్రోవలో తల్లి నేర్పియలేదు. ఇక్కడ తప్పు బాలుడిది కాదు, తల్లిది. ఇక్కడ మనం కూడా ఉన్నామంటే నేను నిజంగా చెప్తున్నాను కదా, నేను అసలు యోగ్యుడిని కాదు, నించొని మాట్లాడడానికి యోగ్యుని కాదు. 2 సార్లు మా తండ్రిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన. మా పెద్దన్న తీసుకెళ్ళలేదు, రెండో అన్న తీసుకెళ్ళలేదు, అక్క తీసుకెళ్ళలేదు, నేను తీసుకెళ్ళలేదు. తప్పు నాది కాదు. కానీ నేను ఫ్రెండ్స్ అంట తిరిగి వాళ్ళు చేసిన తప్పుల వల్ల నేను కూడా పోలీస్ స్టేషన్కి పోవచ్చు. అది తప్పు. ఎందుకు? ఇప్పుడు నా తండ్రి నన్ను బాలుడు నడవలసిన త్రోవలో నడిపించినా కానీ నేను తప్పిపోయాను. ఇది నా తప్పు. ఈ విధంగా లోకంలో చూస్తే ప్రతి ఒక్కరు వారు నడవలసిన త్రోవను విడిచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ దేవునికి ఉన్న బాధ్యతను చూడండి. వారి కుటుంబాన్ని అసలు నా తర్వాత ఈ కుటుంబాన్ని ఎవరు వదిలేస్తారు? ఎవరు చూస్తారు? తండ్రి లేడు, నేనే ఇంటికి పెద్ద, నేనే చూసుకోవాలి. కానీ శిశువుని చూసి, అయ్యా నీవు మాత్రము నా తల్లిని చేర్చుకొనగా యోహాను తన తల్లిని హక్కున చేర్చుకున్నాడు, తన ఇంట చేర్చుకున్నాడు. ఈ రోజు ఎవరైనా ఉన్నారా ఈ విధంగా? ఏ కొడుకైనా ఉన్నాడా? నేను 9 సంవత్సరాలు అవుతుందంట. 9 సంవత్సరాలు. 2015లో నా 10th అయిపోయింది. ఇప్పటి వరకు నాకు జాబ్ లేదు. దైవ సేవకుడిని తీసుకురావాలి, ఇదే నా జాబ్. ఎందుకు? దేవుడు ఆయన ఏ త్రోవలో నడవాలో తల్లిదండ్రుల ద్వారా నాకు నేర్పించను కాబట్టి నేనేం చేస్తున్నాను? ఈరోజు కొన్ని తప్పిదములు చేస్తున్నా. మానవుని కాబట్టి సహజంగా కొన్నిసార్లు పడిపోతున్నాను. కానీ ఆయన ప్రోత్సాహం వల్ల నాన్న ఇట్లా కాదు, ఇలా ఉండాలి, నీ జీవితం ఇలా ఉండాలి, నీ దేవుని కొరకు నిలబడాలి, ఈ రీతిగా నన్ను ఆయన ప్రతిదినము నేను వెళ్ళిన తర్వాత కూడా మా కుటుంబంలో నువ్వు నిలబడాలి, పెద్ద కొడుకుగా నువ్వు నిలబడు, పెద్ద కొడుకులాగా అని. ఎందుకు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు? నేను సమీపంగా నించున్నాను. ఈ రోజు కూడా ఒక మాట చెప్తున్నాను, సంఘములో ప్రతి ఒక్కరు పని చేయాలి అంటే మీరు ఆ గవని వద్ద వేచి ఉండాలి. నా సమయం దేవా, నేను సిద్ధంగా ఉన్నాను, నాకు సమయం ఇస్తావు, నేను సిద్ధంగా ఉన్నాను, నేను పని చేస్తా, నీ కొరకు నేను పాట పడతా. ఎవరో చేసిన పనికి నేను చేయలేదు, అది కాదు ఇది కాదు అని వెనక మాటలు మాడకుండా ముందుకొచ్చి, అయ్యా నేను నిల్చున్నాను, నీవు నాకు సమయమి. యోహాను నిల్చున్నాడు కాబట్టే యోహానుకు ఆ పోస్ట్ దొరికింది. పెద్ద కుమారుడు క్రీస్తును రీప్లేస్మెంట్, అక్కడ యేసుక్రీస్తును రీప్లేస్మెంట్ అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తును ఆయన ఒక పాపం కూడా లేదు, అందులో ఒక పాపం లేదు. తల్లి పాపమే, పాపం ద్వారానే తల్లి జన్మించింది. కానీ యేసుక్రీస్తు కాదు.
ఫ్యామిలీ కార్డ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి తల్లి నుంచి న్యూట్రియన్స్ సప్లై అవుతుందే కానీ రక్తం సప్లై కాదు. బిడ్డకు రక్తం సప్లై కాదు. ఎవరైనా సైన్స్ స్టూడెంట్ ఉంటే బాగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, ఎవరు లేరు కాబట్టి. హల్లెలూయా. అయితే రక్తము కూడా దేవునిది, తల్లి రక్తం రాలేదంట. ఎందుకు? అది కూడా దేవుని ప్రణాళికని. ఆయన పాపములో నుండి బయటికి ఎవరిని తీయాలా? మనల్ని తీయాలి. కాబట్టి ఆయన కూడా పాప రహితుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు శిలువపై నుండి కూడా వారి కుటుంబం గురించి ఎంతగా ఆలోచించాడు ఒకసారి గమనించండి. ఈరోజు నీవు నేను మన కుటుంబం పట్ల మన ఆలోచన ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? తల్లిదండ్రులకు లోబడుతున్నారా? నేను కూడా కొన్నిసార్లు లోబడను, కానీ నేను కూడా కొన్నిసార్లు మా నాన్న చెప్పింది నేను తిరస్కరించి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత దాని పరిణామాలు దూరంగా ఉండి నేను అనుభవిస్తున్నాను, నాకు తెలుసు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను వారి మాటలను మనం లెక్క చేయకుండా వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు కూడా కుటుంబం గురించి ఆలోచించిందంటే తల్లి నేర్పించిన శిక్షణ వల్ల ఆయన కుటుంబం గురించి ఆలోచించారు. ఒకటో పాయింట్ ఏమో కుటుంబం పట్ల ఉన్న బాధ్యత. రెండో పాయింట్ వ్యక్తిగత బాధ్యత. ఏంటంట? వ్యక్తిగత బాధ్యత. తండ్రి చిత్తమును నెరవేర్చుట. అయితే తండ్రి ఇచ్చిన బాధ్యత. తండ్రి యేసుక్రీస్తుకి ఇచ్చిన బాధ్యత ఏంటి? మార్కా చూడండి. తండ్రి యేసుక్రీస్తుకి ఇచ్చిన బాధ్యత ఏంటి? ఆదికాండము 3:6. చదువు. ఆ వృక్షపు ఫలములను తిని తను పాపము స్టార్ట్ చేసింది. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించండి. ఫ్రూట్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. క్రీస్తు యేసు ఎక్కడ వ్రేలాడబడ్డాడు? సిలువ దేంతో తయారైంది? చెట్టుతో. చెట్టు ద్వారానే. అంటే పాపము ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో పాపము మళ్ళీ అక్కడ నుంచే కొట్టివేయబడింది. అంటే మీరు ఒకసారి గమనించండి దేవుని ప్రణాళిక ఎలా ఉందో. నీవు నేను కూడా యోహాను వలె ముందంజలో నిలబడి ఉంటే దేవుని ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఆయన కనపరుస్తాడు, నెరవేరుస్తాడు. మీరు చాలా ఎంత సింపుల్గా మీకు అర్థమవుతుందో లేదో కానీ ఆ ఫల వృక్షములను అవ్వ తినడం ఏంటి, ఆమె పాపం చేయడం ఏంటి, మన కొరకు ఇంకా మన రూపం అంటే అంటే దేవుని వాళ్ళ పోలిక చెప్పులనే క్రియేట్ చేసింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురు ఉండి త్రిత్వమైన దేవుడు ఉండి అక్కడ వాళ్ళు ఒక మనిషిని నిర్మించి దేవుడు చేసిన మంచి పనికి వీరు చేసిన తప్పు పనికి మళ్ళీ దేవుడే పనిష్మెంట్ తీసుకోవడం ఎక్కడైనా సులభమా? అంటే ఏమంటారు, కారణం కరెక్టేనా? అంటే నీవు నేను చేసే పాపములు మన ప్రియమైన యేసుక్రీస్తు కలువరి శిలువలో పణంగా పెట్టిందంట. ఒకటో పాయింట్ ఏంటంటే కుటుంబం పట్ల ఉన్న బాధ్యత. రెండవది వ్యక్తిగత బాధ్యత. యెషయా 53:8. అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడు. అన్యాయముగా తీర్పు పొందినవాడంట. నా పాపముల కొరకు ఆయన అన్యాయముగా తీర్పు పొందున్నాడు. సుమారుగా నేను గూగుల్లో సర్చ్ చేస్తే 5,466 గాయములు ఆయన వంటి మీద ఉన్నాయంట. వెనక భాగంలో 213 సార్లు కొట్టిండ్రంట. 150 సార్లు తల మీద కొట్టిండ్రంట.
139 సార్లు వెనుక భాగం ఫ్రంట్ సైడ్లో కొట్టిండ్రు. దాదాపుగా అన్ని సార్లు ఆయన దెబ్బలు తిని 5,466 గాయములు ఆయన ఒంటి మీద ఉన్న నీ నా పాపముల కొరకు ఆయన శిలువను మోసుకొని గొలియాతు వరకు వెళ్ళి అక్కడ ఆయన నీ నా పాపముల కొరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, 12 నుంచి 3 గంటల వరకు దాదాపు 6 గంటలు ఆయన శిలువ పైన నీ నా పాపముల కొరకు ఆయన శిలువలో యాగమైనాడు. ఒకసారి ఆలోచించండి, ఈరోజు నీ తల్లి నీ తండ్రి ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారా? కన్న తల్లే కానీ కన్న తండ్రే కానీ ఎవరు పెట్టలేరు. తల్లే కాదు, భార్యనే కాదు, ఎవరైనా కానీ నీ బిడ్డలే కాదు, ఎవరు కూడా అసలు నీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు దేవునికి నిరంతరము కృతజ్ఞతలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? మూడవ పాయింట్కి వస్తే సమాజము మరియు ఇతరుల పట్ల బాధ్యత. మొదటిగా కుటుంబం పట్ల బాధ్యత, రెండోది వ్యక్తిగత బాధ్యత, మూడో పాయింట్ సమాజము మరియు ఇతరుల పట్ల బాధ్యత. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:4 మీలో ప్రతివాడును తన సొంత కార్యములు కాక ఇతరుల కార్యముల కొరకు కూడా మీరు చూడవలెను. అంటే యేసుక్రీస్తు ఆయన బ్రతికి ఉన్న సంవత్సరములు 30 సంవత్సరముల వరకు తన కుటుంబంతో ఉండి 3.5 సంవత్సరములు మాత్రము సేవ చేశారు. ఎవరి కొరకు? సమాజము కొరకు, ఇతరుల కొరకు. ఆయన స్వభావము ఏంటి? ఇతరులను రక్షించడము, ఇతరులను కాపాడడము ఆయన స్వభావము. ఈరోజు నీవు నేను నిల్చున్నాము, ఈరోజు నీవు నేను సజీవంగా ఉన్నాము అంటే ఇతరుల పట్ల మనకున్న బాధ్యత ఏమిటి? మనం ఏ బాధ్యత కలిగి మనం జీవిస్తున్నాం? దావీదుని గురించి ఒక మాట చెప్తాను. 1 సామ్యుయేలు 17:34-35. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైన నేను 35 చదవండి. నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని. అంటే దావీదు తనకు ఇచ్చిన బాధ్యత ఏంటి? గొర్రెలను కాయాలి. గొర్రెలను కాల్చేటప్పుడు సింహము వచ్చి ఆ గొర్రె ఒక పిల్లను ఎత్తుకొని పోతే దావీదు ఏం చేసిండంట? దాని నోటి నుండి దానిని తరిమి. యేసుక్రీస్తు కూడా మీరు చేసిన ఆదాము అవ్వ చేసిన పాపమును తరిమి మీ కొరకు, నా కొరకు, మన ప్రతి ఒక్కరి కొరకు ఆయన సిలువలో ఆ పాపమును తరిమి ఆయన రక్తము ద్వారా ఆయన ఏం చేసిండు? మనకు రక్షణ కలుగజేసిండు. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనం ఎందుకు ఇతరుల గురించి ప్రార్థించాలి? మనకు అవసరం ఏంటి? అసలు నిన్ను రక్షించుకుంది దేవుడు ఎందుకు? కొలసీలకు రాసిన పత్రిక 3:24. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు. మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుచున్నాను. మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని. ప్రభు నిమిత్తం ఎందుకు చేయాలి? ఆయన యేసుక్రీస్తు అంటాడు కదా, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఇప్పుడు మనము రక్షింపబడ్డాము అంటే మనము ఆయన కుమారులము, కుమార్తెలము. అయితే మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తు ఏ రీతిగా పోలి నడుచుకున్నాడంట? ఇతరుల పట్ల ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు, సమాజము పట్ల ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుని చిత్తం ఏంటో ఆయనకు తెలుసు. ఇతరుల కొరకు హింసింపబడ్డాడు. వారిని పాపము నుండి విడిపించడానికి ఆయన ముందుకొచ్చిండు. మరి నీవు
మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన బాధ్యత ఏంటి, ఈ సమాజం పట్ల మన బాధ్యత ఏంటి, వ్యక్తిగతంగా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నీ కుటుంబం పట్ల నీ బాధ్యత ఏంటి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు నిన్ను సజీవంగా ఉంచున్నాడు అంటే ఇంతవరకు ఆయన పట్ల మీకు కూడా ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఇట్టి బాధ్యత మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు దయచేయును గాక. ఆమేన్. ఈ వాక్యంలో దేవుడు దీవించును గాక.